తారాపీఠం పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని తారాపీఠం గ్రామంలో ఉంది. ఈ పీఠానికి ఆనుకొని ద్వారకా నది ప్రవహిస్తుంది. ఈ ఆలయం 13వ శతాబ్దం నుండే ఒక ప్రముఖమైన హిందూ మందిరంగా ఉంది. దేవి భాగవతం, కాళికా పురాణం, మార్కండేయ పురాణం, శక్తిపీఠ స్తోత్రం ప్రకారం దీని గురించి వివరించారు. ఇది ముఖ్యంగా తారాదేవి కోసం నిర్మించబడిన ఆలయం. ఇది 18 శక్తిపీఠాలలో ఒకటి. ముఖ్యంగా ఇక్కడ సతీదేవి యొక్క కుడి కన్ను పడిందని నమ్ముతూ ఉంటారు. పురాణాల ప్రకారం వశిష్ఠ ముని మొదటిసారి ఇక్కడ సతీదేవిని తారా రూపంలో చూసి పూజించారు. ఆలయం తర్వాత అభివృద్ధి చెందింది. ఆ ఆలయానికి సంబంధించి అనేక స్థానిక కథలు మరియు రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ తారాపీఠంలో బామాకేప అనే స్వామి నివసించి తన ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటిస్తూ దైవయాత్ర చేశారు. ఈ ఆలయం 18వ శతాబ్దపు బెంగాలీ శైలిలో నిర్మించబడి ఉంది. మనం ఇక్కడ మెకానికల్ రంగులు, టెరకోటా అలంకరణలు చూడవచ్చు. ఈ ఆలయం పక్కన ఉన్న శ్మశాన భూమిని ట్యాంట్రిక్ పనుల కోసం ఉపయోగిస్తారు. ట్యాంట్రిక్ అంటే పుల్లటి వస్తువులని పండించడం. అంటే ద్రాక్ష తోటలు కానీ చింతపండు తోటలు కానీ పండిస్తూ ఉంటారు. వాటి ద్వారా పుల్లటి పానీయాన్ని తయారు చేస్తారు. ఈ ఆలయానికి సంబంధించి కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. ఒక కథ ప్రకారం శివుడు సముద్ర మదనంలో విషాన్ని సేవించాడు. ఆయన గొంతు తీవ్రమైన మంటకి గురయ్యింది. అప్పుడు తారాదేవి శివుని మంటను తొలగించడానికి ఈ పుల్లటి పదార్థాన్ని ఇచ్చిందని చెప్తూ ఉంటారు. మరో కథ ప్రకారం ఇక్కడ తనకు ఒక మందిరాన్ని నిర్మించమని వశిష్ఠ మునికి తారాదేవి చెప్పినట్టుగా కూడా ఉంటాయి.